రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి స్వీకారం చేయటము, ఆమె మాట్లాడిన తీరు, ఇవన్నీ ఇక్కడ స్థానిక తెలుగు ప్రజల కంటే విదేశాల్లో నివసించే రాజశేఖర్ రెడ్డి అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. వారిలో తీవ్రమైన ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారు పెడుతున్న వాట్సాప్ సందేశాలను చూస్తుంటే వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నదని మనం చెప్పవచ్చు. షర్మిల వ్యవహార శైలి కానీ, అది తెలంగాణలో ఆమె చేసిన రాజకీయాలు రాజశేఖర రెడ్డి పేరు ప్రతిష్టలను పెంచే విధంగా లేవు. ఆమె వ్యక్తిత్వాన్ని కూడా పలచన చేయటమే కాకుండా ఆమె రాజకీయ భవిష్యత్తును అంధకారంలో పడేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆమె చేస్తున్న రాజకీయాలు ఆమె రాజకీయ భవిష్యత్తును అంధకారంలో నెట్టివేయటమే కాకుండా ఆమె ఆమె సోదరుడు ఇప్పుడు రాజకీయంగా వెలిగిపోతున్న జగన్మోహన్ రెడ్డికి కూడా గ్రహణం పట్టించాలని ఆమె ప్రయత్నిస్తున్నదని, ఆమెకు అంటే మనకి సిబ్లింగ్ రైవలరీ అందామా లేకపోతే ఆస్తి తగాదాలనంటే దీని ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆమె ఆక్రోశం అక్కసు ప్రదర్శిస్తున్నదన్న అభిప్రాయము వారిలో, ముఖ్యంగా ప్రవాసాంధ్రులో, చాలా ముఖ్యంగా అమెరికాలో నివసించే తెలుగు వారిలో గట్టిగా కనిపిస్తున్నది. చాలా మంది చాలా రకరకాల వాట్సప్ సందేశాలు పంపిస్తున్నారు. వాటిని చూస్తుంటే వారిలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఎంత అభిమానం ఉన్నది, రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత అభిమానం ఉన్నది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును వారు ఎంత నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇవన్నీ మనకి అర్థమవుతాయి. ఒక ఆయన ఎవరో ఆయన చాలా చాలా కటువైన పదజాలం ఉపయోగించకుండానే చాలా మర్యాదగానే ఒక వీడియో పెట్టారు. న్యూయార్క్ నుంచి ఆయన గురువారెడ్డి గారు అనుకుంటా, ఆయన పేరుతో వచ్చిందండి. ఆయన ఎవరు శ్రీనివాసులు నాగెళ్ళ అని ఆయన పంపించారు. గౌరవం మర్యాద లేదా అంటూ షర్మిలను ఆయన ప్రశ్నించారు. జగన్ పైన కక్ష ఎంతైనా పెంచుకో. రాష్ట్రంలోని అన్ని పార్టీలు, చాలా మంది రాజకీయ నాయకులకు జగన్ పై కక్ష తారాస్థాయిలో ఉంది. తన కష్టం మీద తను పడుతున్నాడు. వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి నువ్వు కూడా చేరావు. వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి నువ్వు కూడా చేరావు వాళ్ళతో. అంటే రాజశేఖర్ జగన్ ఇబ్బంది పెట్టే వాళ్ళ బృందంలో షర్మిల కూడా చేరిందన్న కోపంతో ఆయన ఇది పెట్టారు. అయినా పర్వాలేదు, ఎదుర్కొంటాడు. గెలిస్తే గెలుస్తాడు, ఓడితే ఓడుతాడు. పెద్ద విషయమైనా ఇది రాజకీయం కాబట్టి ఓకే. కానీ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ గారికి ఏ విధమైన మచ్చ తేవటం లేదు. తన తండ్రి శత్రువులను హక్కును చేర్చుకోవడం లేదు. ప్రజలలో నమ్మకం తెచ్చుకోవడానికి తన కష్టాలు ఏవో తాను పడుతున్నాడంటూ జగన్ సమర్థిస్తూ రాశాడు. అలాగే షర్మిల మాత్రం వైఎస్ఆర్ పరువు తీస్తున్నావు, నువ్వు మాత్రం వైఎస్ఆర్ పరువు తీస్తున్నావు. నువ్వు చేస్తున్న తప్పుడు పనులకు వైఎస్ఆర్ ఆత్మక్షోభ పడుతున్నది. వైఎస్ఆర్ బతుకున్నప్పుడు, చనిపోయిన తర్వాత ఆయన బహిరంగంగా కించపరిచిన సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాళ్లను నువ్వు హక్కును చేర్చుకోవడం రాజశేఖర రెడ్డి గారి ఆత్మను కూనీ చేయటం. ఆయన చనిపోక ముందు శాపనార్థాలు పెట్టారు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాడు. చనిపోయాక ఎఫ్ఐఆర్ కట్టింది సోనియా గాంధీ. పావురాల గుట్టలో పావురం అయ్యాడు అన్నది రేవంత్ రెడ్డి. దరిద్రుడు పోయాడన్నది చంద్రబాబు. నీ కొడుకు రాజారెడ్డి పెళ్లి నీకు చాలా ముఖ్యం కావచ్చు, కానీ నువ్వు చేరిన పార్టీ, నువ్వు వెళుతున్న ఇళ్ళు, నీవు కలుస్తున్న నేతలు, చేతులు కలుపుతున్న నేతలు, నీవు కలుస్తున్న వైఎస్ఆర్ ద్రోహులు, నీవు కట్టుకున్న పచ్చ చీరలు సగటు వైఎస్ఆర్ అభిమానుల గుండెలను చిదిమి వేస్తున్నాయి. పగ కావచ్చు, అధికార వాంఛ కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, మెదడులో ఉన్న పుచ్చు కావచ్చు, సమాజంలో చాలా మందికి ఉంటాయి. ఇవి నీలో ఉండటం మా దురదృష్టం. కానీ ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకున్న సొంత నాన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు ప్రతిష్టను మంటగలిపే కూతురు మాత్రం వేరే లెవెల్ అంటూ కటుబగానే వ్యాఖ్యానం చేశాడు. నీ ప్రవర్తన వైఎస్ఆర్ను మరోసారి చంపేస్తున్నది. వైఎస్ నీ పేరు ముందు పెట్టుకోవడం పెద్ద ఆయన ఆత్మకు క్షోభ కలిగిస్తున్నది. మురుసుపల్లి షర్మిలగా
నీ ఇవన్నీ చిల్లర చేష్టలు చేసినా మాకెవరికి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ ప్రతిష్టకు ఇబ్బంది లేదు. కానీ వైఎస్ అనే 2 అక్షరాలు మాత్రం నీ పేరు ముందు పెట్టుకుని మా పెద్ద ఆయనకు మళ్ళీ మళ్ళీ చంపకు. మీ ఆయనకు నువ్వు చేస్తున్న పెద్ద తప్పని నేను ఫోన్లో చెప్పా. మళ్ళీ క్లియర్ గా మెసేజ్ పంపాను. నీ ఎజెండా తెలియగానే 2024లో మళ్ళీ జగన్ గెలిస్తే నువ్వు పనికి రాకుండా పోతావు. ఓడిపోతే ప్రపంచవ్యాప్తంగా నువ్వు వైఎస్ఆర్ అభిమానులకు శత్రువు అవుతావు. 2 విధాలుగా నష్టమే. నువ్వు చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ లేకపోతే బతకడానికి డబ్బు లేకుండా లేదు. వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తులు నీ జీవితానికి సరిపోతాయి. నీ ప్రవర్తన ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తీరని మత్సని తీసుకువచ్చి నీవు బావుకుంటున్నది మాత్రం అని గురువారెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇటాలియన్ కాంగ్రెస్ మాఫియా, చంద్రబాబు పచ్చ మాఫియాలు కలిసి జగన్ ను జైల్లో పెట్టినప్పుడు వైఎస్ఆర్ సిపికి నీవు చేసిన పాదయాత్ర, అందించిన సేవలను వైఎస్ఆర్ అభిమానులు మర్చిపోరు. నువ్వు పార్టీలోనే ఉండి నీకు ఉన్నత స్థానం కోసం పోరాడితే నీకు మద్దతుగా లక్షలాది మంది పోరాడేవారు. ఇప్పుడు వాళ్ళందరూ నీకు దూరం, నిన్ను శత్రువుగా చూస్తారు. కాంగ్రెస్ మాఫియా చంద్రబాబుకు సాయంగా ఉండేందుకు మాత్రమే నిన్ను హక్కున చేర్చుకుంటున్నది. ఎన్నికల తరువాత ఇటాలియన్ కాంగ్రెస్ మాఫియా, పచ్చ మాఫియా రెండూ నిన్ను అరటి పక్కల చెట్టపక్కల వేస్తాయి. వైఎస్ అభిమానులు నీకెప్పుడు నీకు దగ్గరకు రారు. చంద్రబాబు నీ సొంత అన్నను ఓడించడానికి నీకు ఇచ్చే ప్యాకేజీ ఎంత పెద్దదైనా కావచ్చు. డబ్బే ప్రధానం కాకూడదు. గౌరవం, మానం, మర్యాద ప్రధానం. వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీశావు, చరిత్ర క్షమించదు షర్మిల అన్నట్టుగా ఆయన రాశారు. అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయము కాకుండా అది లక్షలాది మంది వైఎస్ఆర్ అభిమానుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నదని ఎటువంటి సందేహాలు లేకుండా చెప్పవచ్చు. ప్రవాసాంధ్రులో ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయని చెప్పేందుకే నిన్ను మీ దృష్టికి తీసుకురావడం.